నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. చాప కింద నీరులా, సైలెంట్ కిల్లర్లా చుట్టబెట్టి వ్యాధుల కుంపటిలా మార్చే జీవితకాలపు జబ్బు మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, షుగర్ వ్యాధి నిర్ధారణ, మందులు, చికిత్సలు మొదలైన విషయాల్లో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మధుమేహం అదుపు తప్పితే అది తల నుంచి కాలి గోటి వరకు మన శరీరాన్ని మొత్తాన్ని గుల్ల చేస్తుంది. అందుకే షుగర్ని నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తరచూ గ్లూకోజ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, షుగర్ వ్యాధి నిర్ధారణ, మందులు, చికిత్సలు మొదలైన విషయాల్లో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇప్పుడు మన పాలిట పెను విపత్తులా పరిణమిస్తోంది. సైలెంట్ కిల్లర్లా శరీరాన్ని చుట్టబెట్టే ఈ తీపి జబ్బును అదుపులో ఉంచుకోవడమే కాని దీనికి ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఒకప్పటితో పోలిస్తే షుగర్ జబ్బును గుర్తించడంలోనూ, చికిత్స విషయంలోనూ ఇటీవలి కాలంలో అనేక మార్పులొచ్చాయి. ఒకప్పుడు గుప్పెళ్ల కొద్దీ మందులు మింగాల్సొచ్చేది. మందుల మోతాదు కూడా ఎక్కువగానే ఉండేది. మందుల సమర్థత కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అయితే నేడు DPP-4, GLP అనలాగ్స్, ఇంజెక్టబుల్ సింథటిక్ హార్మోన్, కాంబినేషన్ డ్రగ్స్ వంటి చక్కటి మందులు మనకు అందుబాటులోకి వచ్చాయి. గత 15 ఏళ్లుగా గణనీయమైన మార్పులు వచ్చినాయి. ఆ ఆధునిక చికిత్సా విధాన మార్పు ఏమి అనగంటే, ఒకటి ఇన్సులిన్ ఇంప్రూవ్ చేయడము, GLP-1 అని, ఇన్క్రిటిన్స్ అని యూజ్ చేస్తాం. అంటే లోపల ఉన్న GLP-1 హార్మోన్ మనం ఆహారం తింటే ఇంటెస్టైన్లో ఆల్ఫా సెల్ స్టిమ్యులేట్ అయ్యి అక్కడి నుంచి GLP-1 అని ఒక హార్మోన్ రక్తంలో చేరి అది ఇన్సులిన్ తయారు చేసే కణాల మీద పనిచేసి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంటుంది. దీనిలో బ్యూటీ ఏంటంటే ఎంత అవసరమో అంత రిలీజ్ చేసి షుగర్ నార్మల్ స్థాయికి వచ్చాక ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవుతుంది. సో ఈ మెకానిజంని యూజ్ చేస్తూ ఇప్పుడు DPP-4 ఇన్హిబిటర్స్ అని విరివిగా వాడుతున్నారు ఆల్ ఓవర్. ఇది ఉన్న మందులతోటి మారుస్తాం. అంటే మెట్ఫార్మిన్ తోటి DPP-4 ఇన్హిబిటర్స్ అంటే మీకు సిటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్, సాక్సాగ్లిప్టిన్, టెనిలిగ్లిప్టిన్ అన్న మందులు ఉంటాయి. సామాన్యంగా డాక్టర్లు వాడుతుంటారు. దాంతోపాటు మెట్ఫార్మిన్ జోడిస్తారు. అవసరాన్ని బట్టి వాళ్ళు సల్ఫోనిలూరియాస్ అని ఈ ఎమెరిల్లు, లేకుంటే గ్లిబెన్క్లమైడ్ అంటే డయానిలు, లేకుంటే గ్లైనేజు, ఇలా డిఫరెంట్ మందులు ఉండి తగినంత ఇన్సులిన్ విడుదల చేసి కొన్నాళ్ళది ఇచ్చి కంటిన్యూస్గా DPP-4 అండ్ మెట్ఫార్మిన్ వాడుతూ ఉండడం వల్ల వాళ్ళ పేషెంట్లు కూడా గమనిస్తుంటారు ఏంటంటే డయాబెటిక్ పేషెంట్లు వాడాల్సిన మందుల స్థాయి తగ్గి, పవర్ తగ్గి, డయాబెటీస్ చికిత్స మీద పెట్టే కాస్ట్ కూడా గణనీయంగా తగ్గుతుంది. వీళ్ళు ఇన్సులిన్ చికిత్సా విధానంలో కంట్రోల్ చేయడానికి అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు. 400, 500 ఉంది. గత 3-4 నెలలుగా షుగర్ HbA1c 13, 12 ఉంది. ఉన్నప్పుడు కూడా చక్కగా ఇన్సులిన్ చికిత్సా విధానము రోజుకి 4 సార్లు సక్రమంగా ఇస్తూ, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ, వారానికి 2 సార్లు 3 సార్లు చెక్ చేస్తూ, డోస్ అడ్జస్ట్ చేస్తూ బ్లడ్ షుగర్స్ చక్కని స్థాయిలో మెయింటైన్ చేసే ప్రక్రియ కూడా ఆధునిక చికిత్సా విధానము. మరి నేను బరువు ఉన్నాను సార్, వెయిట్ బాగా ఉన్నాను, షుగర్ కూడా ఎక్కువ ఉంది, మీరు ఈ 4 సార్లు ఇన్సులిన్ వాడమంటున్నారు, వాడతాను, మరి ఇన్సులిన్ వాడుతుంటే బరువు పెరుగుతారు కదా, నా సంగతి ఎలా? అప్పుడు కూడా డాక్టరు డైట్లో మార్పులు, వ్యాయామం మార్పులు చెప్తూ మెట్ఫార్మిన్ అన్న మందు తగినంత పెంచి మీకు పరిస్థితి ఎట్లా ఉంది, మీకు తగినంత ఎట్లా పడుతుందో చూసి అప్పుడు GLP-1 రిసెప్టార్ ఏగోనిస్ట్ అని ఇస్తుంటాం. అతిమూత్రం, అతి ఆకలి, అతి దాహం షుగర్ జబ్బును పట్టించే తొలి అనుమానిత లక్షణాలు. ఒంట్లో షుగర్ జబ్బు తిష్ట వేసుకున్న తొలినాళ్ల నుంచే ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఈ లక్షణాలను అనుమానించి సకాలంలో తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా షుగర్ జబ్బును చాలా వరకు ముందుగానే మనం పసిగట్టవచ్చు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, గ్లూకోజ్ టాలరెన్స్, A1C వంటి పరీక్షల్ని చేయించడం ద్వారా షుగర్ జబ్బుని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు.
మధుమేహాన్ని ముందుగానే పసిగట్టడంలోనూ ఖచ్చితంగా నిర్ధారణ చేయడంలోనూ ఇవాల్టి ఆధునిక వైద్యంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నిర్ధారణ పరీక్షల సాయంతో షుగర్ జబ్బు తీరుతెన్నుల్ని చాలా ఖచ్చితంగా విశ్లేషించవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. షుగర్ జబ్బుని ముందుగా నిర్ధారణ చేయడానికి ఇంతకుముందు ఓన్లీ షుగర్ పరీక్షలే ఉండేవండి. రక్త పరీక్షలు, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండల్ లేదా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని. ఈ కాలంలో ఆధునిక మార్పుల్లో హెచ్బిఏవన్సి, హెచ్పిఎల్సి మెథడ్, స్టాండర్డైజ్డ్ మెథడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ మెథడ్ కానీ ఫాలో అవుతూ ఎనీ టైమ్ ఆఫ్ ది డే హెచ్బిఏవన్సి చేసి అది మోర్ దాన్ 6.5 ఉంటే మరలా రిపీట్ చేసి 6.5 కన్నా అబవ్ ఉంటే డయాబెటీస్ అని డయాగ్నోజ్ చేసే పరిస్థితి ఉన్నది. సో డయాబెటిక్ పేషెంట్లో ఇది సులువైన ఆధునిక మార్పు డయాగ్నోసిస్లో. అలాగే రెండో విషయము, డయాబెటిక్ పేషెంట్లో కొంత సెల్ఫ్ మానిటరింగ్ క్యాంప్స్ నిర్వహిస్తుంటారు అందరూ డాక్టర్స్ చాలామంది. ఈ కాలంలో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ క్యాంప్స్ నిర్వహిస్తారు, డిటెక్షన్ క్యాంప్స్ అని. అది క్యాపిలరీ బ్లడ్ గ్లూకోజ్ చేస్తారు. ఆ క్యాపిలరీ బ్లడ్ గ్లూకోజ్లో మీరు ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ కాకపోయినా మీకు 130, 140 దాటి ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చినట్టయితే వెంటనే మీ డాక్టర్ని సంప్రదిస్తే ఆయన మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ ఫిజికల్ పారామీటర్స్, హైట్, వెయిట్, బరువు, వెయిట్ సర్కంఫరెన్స్, బిఎంఐ చూసి మీ ఓవరాల్ రిస్క్ని బట్టి వెంటనే హెచ్బిఏవన్సి లేదా ఫాస్టింగ్ పోస్ట్ మ్యాన్ లేదా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి ఇచ్చేస్తారు. అలాగే క్యాపిలరీ బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసి 110 కన్నా ఎక్కువ ఉంటుందంటే వెంటనే మీరు చూసుకోవాలి. సో ఇది కూడా కొంత సులువైన ఆధునిక మార్పు. కాకపోతే కొన్ని మెషిన్స్ ఉన్నాయి ముందే చెప్పేవి అంటే ఇంకా అవి స్టాండర్డైజ్డ్ కాలేదండి. మన స్వెట్ గ్లాండ్ పరిస్థితిని బట్టి, మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ని బట్టి ఒంటిలో బ్లడ్ సప్లై, ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది అని తెచ్చి చూపించి ఒక ఆధునిక పరికరాలు ఉన్నాయి డయాబెటీస్ డిటెక్ట్ చేసే. కానీ అవి ఇంటర్నేషనల్గా స్టాండర్డైజ్డ్ కాలేదు కాబట్టి డయాబెటీస్ గుర్తించడానికి బ్లడ్ టెస్ట్కి ప్రత్యామ్నాయం ప్రస్తుతం లేదు. మధుమేహం బారిన పడ్డాక శరీర బరువుపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం కాసేపు నడవడం, జాగింగ్ చేయడం, స్విమ్మింగ్, యోగా, ధ్యానం వంటి వాటిని ఆచరించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని చాలా వరకు స్థిరంగా ఉంచుకోవచ్చు. మధుమేహానికి అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సులిన్ ఇంజెక్షన్. మందుల మోతాదు సరిపోనప్పుడు, మందులతో కూడా షుగర్ జబ్బు అదుపులోకి రానప్పుడు డాక్టర్లు ఇన్సులిన్ హార్మోన్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవలసిందిగా సిఫారసు చేస్తారు. దీంతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ప్రతిరోజు నిర్ణీత సమయానికి నిర్ణీత మోతాదులో ఇన్సులిన్ని సూదిమందు రూపంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దీంతో ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు నిత్యం సూదిపోట్ల మూలంగా వచ్చే నొప్పిని భరించాల్సి వస్తుంది. అంతేకాదు, ఇన్సులిన్ మందును నిల్వ చేసుకోవడం, మోతాదు నిర్ధారణ వంటి విషయాలు మధుమేహులకు పెద్ద చిక్కుముడిలా మారుతుంటాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్తో ఉన్న ఈ చికాకులన్నీ తప్పించుకునేందుకు ఇటీవలి కాలంలో ఇన్సులిన్ పంప్ అనే ఒక చక్కని పరిష్కారం మన ముందుకొచ్చింది. అంతేకాదు, రక్తంలో నిరంతరాయంగా గ్లూకోజ్ను పర్యవేక్షించడంలోనూ నూతన మార్పులొచ్చాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఇన్సులిన్ అనేది 4 times వాడాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇన్సులిన్ అనేది 4 times వాడాల్సిన పరిస్థితి. పాపం పేషెంట్ డాక్టర్ మాట వింటారు, చాలా మానిటర్ చేస్తారు, చెక్ చేసుకుంటారు, వేసుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే రోజువారీ జీవితంలో కొన్నిసార్లు టైమింగ్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అది యాక్సెప్ట్ చేస్తాం తప్పకుండా. మరి దాని తగ్గట్టు మార్పులు, మెడికల్ అడ్వాన్సెస్ ఏమున్నాయి? అదే ఇన్సులిన్ మనం ఆధునిక వైద్య పరిజ్ఞానంలో బయోటెక్నాలజీ మార్పులో ఇన్సులిన్ పంప్స్గా ఉన్నాయి. ఇన్సులిన్ పంప్ అంటే ఇన్సులిన్ పంప్ ఇక్కడ పేజర్లా ఉంటుంది, ఇక్కడ జస్ట్ పెట్టుకుంటారు, ఒక ట్యూబ్ ద్వారా అటాచ్ చేసేస్తారు. ఇన్సులిన్ పంప్కి ఎలక్ట్రానికల్లీ మనము కమాండ్స్ ఇస్తాం. బేజల్ ఇన్సులిన్ అంటే గంటకి ఇన్ని యూనిట్లు డెలివర్ చేయండి అని ఇన్సులిన్ పంప్కి కమాండ్ ఇస్తాం.
అది రాత్రి ఇంత డోసు, పొద్దున్న ఇంత రేటు అట్లా పెట్టి సెట్ చేసుకుంటాం. అలాగే ఫుడ్ తిన్నప్పుడు బోలస్ డోసెస్ అని కమాండ్ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తాం. అలా చేసినప్పుడు పంప్ పెట్టుకుంటారు. వాళ్ళలో ఏంటి 4 times ఇన్సులిన్ వేసుకోవాలంటే సరంజామా ఎక్కడికి పెన్ను గ్లూకోమీటర్ తీసుకెళ్ళడం ఇబ్బంది కావచ్చు. కాబట్టి ఇన్సులిన్ పంపు దైనందిన జీవితంలో వాళ్ళ మొబిలిటీకి మార్పుకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే సెన్సార్ టెక్నాలజీ అని ఉంటుంది. అంటే FGMS అని ఒక సెన్సర్ ఇక్కడ కానీ పెట్టి వదిలేస్తే 14 days అది రికార్డ్ చేస్తుంది. ప్రతి 5-10 minutes మన 24 hours షుగర్ పరిస్థితి ఎట్లా ఉంది అని మనకి చెక్ చేస్తుంది. సో అది ఎవ్రీ 2 daysకో 3 daysకో వచ్చి రీడర్ అని ఉంటుంది. ఆ రీడర్ తోటి మనము డేటా క్యాప్చర్ చేసి మన పీసీలో కానీ మన స్మార్ట్ ఫోన్లో కానీ పెట్టుకొని మన 24 hours గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్ పరిస్థితి ఎట్లా ఉంది, మనకు తెలియకుండా లో షుగర్ ఎన్నిసార్లు అవుతుంది, మళ్ళీ లో షుగర్ అయ్యి మనకు తెలియకుండా హై షుగర్ ఎన్నిసార్లు అవుతుంది, ఇవన్నీ గుర్తించినట్టయితే ఈ డేటాని డాక్టర్ అనలైజ్ చేస్తూ మీరు కానీ ఇన్సులిన్ పంప్ మీద ఉంటే ఆ ఇన్సులిన్ పంపులోని అడ్జస్ట్మెంట్స్ డోసెస్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. మీరు కానీ మల్టిపుల్ డోసెస్ మీద ఉన్నట్టయితే దాని తగ్గట్టు అడ్జస్ట్ చేస్తారు. మీరు కానీ ట్యాబ్లెట్స్ ఒక టైప్ ఆఫ్ ఇన్సులిన్ బేజల్ ఇన్సులిన్ మీద ఉన్నా కూడా అటువంటి పేషెంట్లో తక్కువ డోసెస్తో మెయింటైన్ అయ్యేట్టుగా చేస్తారు. సో ఇవన్నీ ఆధునిక చికిత్సా పరికరాలు ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి, ఎలా సమన్వయం ఏర్పరచాలన్నది అవగాహనతో కూడినది. అధిక బరువు, స్థూలకాయం ఇవి మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లాంటివి. మధుమేహానికి అధిక బరువు తోడైనప్పుడు రక్తంలో షుగర్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా కష్టసాధ్యంగా మారుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసినప్పుడు హార్మోన్ కొవ్వు కణాల్లోనే ఉండిపోతుంటుంది. దీనికి తోడు శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వు కణాల మూలంగా ఇన్సులిన్ నిరోధకత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే డాక్టర్లు అధిక బరువు, స్థూలకాయంలో మధుమేహ నియంత్రణ అన్నది కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారంగా చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో బరువు ఎక్కువగా ఉన్న వారిలోనూ మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకునే చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులోకొచ్చాయి. అంతేకాదు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనూహ్యంగా పడిపోయినప్పుడు చేసే చికిత్సల్లో కూడా ఇటీవలి కాలంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ప్రత్యేకించి వృద్ధుల్లో షుగర్ జబ్బుకి చికిత్స చేయడంలో ఇవాళ చాలా మార్పులే వచ్చాయని చెబుతున్నారు నిపుణులు. పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ బరువుగా ఉన్నాడు అనుకోండి, బరువు తగ్గాలి కదా తప్పకుండా. వాటి పేషెంట్స్లో మెట్ఫార్మిన్ నార్మల్ ట్రీట్మెంటే కాకుండా అవసరమైతే ఇన్సులిన్ ఇస్తూ కూడా GLP-1 రిసెప్టార్ ఏగోనిస్ అని ఒక ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చే రకరకాల మందులు ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానంలో వచ్చాయి. అది డైలీ కానీ లేకుంటే ఇంకా మంచిగా వారానికి ఒకటి వచ్చే ఇంజెక్షన్లు వచ్చాయి. వాటికి వల్ల GLP-1 మనం ఇంజెక్ట్ చేస్తామని, ఇన్సులిన్ కాదు GLP-1 కానీ ఇంజెక్షన్ రూపేణానే ఇవ్వాలి. వారానికి ఒకసారి కానీ రోజుకి ఒకసారి కానీ ఇంజెక్షన్లు ఉంటాయి. ఈ వారానికి ఒకసారి ఇచ్చిన దాంతో మోర్ ఈజీ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండి బరువు తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పేషెంట్ కూడా కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు తక్కువ డోస్ స్టార్ట్ చేసి పెంచుతాము. ఆ వాడుతూ ఉండగా పేషెంట్లో బరువు తగ్గుతారు. అట్లీస్ట్ 7-8 kgs ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం తగ్గడం వల్ల శరీరంలో గణనీయంగా మార్పులు వచ్చి ఇన్సులిన్ తయారీ ప్రక్రియ కూడా మెరుగయ్యి మనం వాడే ఇన్సులిన్ కానీ ఓవరాల్ యాంటీ డయాబెటిక్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు బెటర్ అయ్యి ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం ఖర్చు తగ్గుతుంది అండ్ బెటర్ అవుతారు. సో బరువు తగ్గుతూ షుగర్ కంట్రోల్ చేస్తూ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం తక్కువ మందులతో మెయింటైన్ చేయడం అనేది ఆధునిక చికిత్సా విధాన ప్రక్రియ. సో దీని మీద దృష్టి పెట్టుకోవాలి. రెండవ విషయము, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరి అవయవాల యొక్క కొద్దిగా కెపాసిటీ కొద్దిగా మందకొడిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ముందుగానే గుర్తిస్తూ ఎప్పటికప్పుడు కిడ్నీ పరిస్థితి చూసుకుంటూ ఉంటాం. ఎందుకు కిడ్నీ పరిస్థితి చూసుకోకుండా ట్యాబ్లెట్లు వాడేసేటైతే ఆ ట్యాబ్లెట్లు వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా బేసిక్ జాగ్రత్తలు పెడుతూ అండ్ మందులు చాయిస్ ఆఫ్ మెడికేషన్స్ ఇబ్బంది లేకుండా ఉండేవి ఇస్తుంటాం. అదే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ 70 years 80 years వాళ్ళలో ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ నరాల ప్రాబ్లం ఉంది. వాళ్ళలో నరాల ప్రాబ్లం వల్ల బ్యాలెన్స్ కొద్దిగా ఇబ్బంది అయ్యి పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. ఏది వాళ్ళలో కండరాలకు
నరాలకు శక్తి వచ్చేట్టుగా చిన్న చిన్న వ్యాయామాలు చేపిస్తూ వాళ్ళకి తగినంత కాల్షియం విటమిన్ డి ఇస్తూ వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉండేట్టు మిగతా అన్ని గుండె జబ్బుల నివారణ స్టాటిన్స్ అండ్ యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ అవసరాన్ని బట్టి షుగర్ టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ షుగర్ డౌన్ అయ్యే వెంటనే డౌన్ అయిపోయే పరిస్థితి లేకుండా చెప్తూ ఉంటాం. వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇప్పుడు న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో డయాబెటిక్ పేషెంట్స్లో టీకాలు ఇస్తాం, వ్యాక్సిన్స్, ఇన్ఫెక్షన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఇస్తుంటాము. సో అది తీసుకునేట్టు అది మీ డాక్టర్ని అడగండి. అలాగే హెచ్బిఎస్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా కొన్నిసార్లు టీకాలు ఇస్తుంటాము. అవి ఏ పేషెంట్లో ఎలా ఇవ్వాలి అది చూసుకోవాలి. సో జాగ్రత్త కేర్ తీసుకుంటాము. సో అట్లా కేర్ తీసుకున్నప్పుడు ఈ కాలంలో వృద్ధుల్లో కూడా డయాబెటీస్ చక్కగా కంట్రోల్ చేస్తూ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోంది, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతోంది, వాళ్ళ డిపెండెన్సీ ఆన్ అదర్స్ పెరిగి వాళ్ళు స్వాభిమానంతో మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి డయాబెటీస్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. ఏళ్ల కొద్దీ షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు దాని ప్రభావం సహజంగానే మన శరీరంలోని అన్ని అవయవాలపైన పడుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో తరచూ ఏవో ఇన్ఫెక్షన్లు కనిపిస్తూనే ఉంటాయి. అవి ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. షుగర్ జబ్బుకు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన ఆధునిక చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో షుగర్ జబ్బు అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది టైప్ 1 డయాబెటీసే. ఈ రకమైన షుగర్ జబ్బులో పుట్టుకతోటే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు, ఉన్నా కూడా ఏ కొద్దిగానో ఉంటుంది. ఇలాంటప్పుడు చిన్నతనం నుంచే ఇన్సులిన్ కొరత తాలూకు లక్షణాలు ప్రస్ఫుటంగా బయటపడుతుంటాయి. ఇలాంటప్పుడు బయట నుంచి ఇన్సులిన్ని ఇవ్వడం ద్వారా పిల్లల్లో కనిపించే టైప్ 1 డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంటారు. టైప్ 1 డయాబెటీస్కి చికిత్సల విషయంలో సంప్రదాయక ఇన్సులిన్ చికిత్సకు తోడుగా ఇవాళ మరెన్నో సరికొత్త మందులు, ఇతర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు డాక్టర్లు. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి కదా, వాళ్ళు ఇన్సులిన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అంటారు. వాళ్ళకి మల్టిపుల్ డోస్ ఇన్సులిన్ ట్రీట్మెంట్ లేదా ఇన్సులిన్ పంప్ థెరపీ, కంటిన్యూస్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ థెరపీ అనేవి ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఆధునిక చికిత్సా మార్గాలు. కాకుంటే మూల కణ చికిత్సా విధానము స్టెమ్ సెల్ థెరపీ ఫర్ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లుకి ప్రస్తుతానికి కూడా ఇంకా ఎక్స్పెరిమెంటల్గా చాలా వరకు ఉన్నది. కొద్దిమంది సెంటర్స్లోని కొంతమంది పేషెంట్లకి ఇప్పటికీ కూడా ప్రయోగాత్మకంగానే ఉన్నది. కాబట్టి ఈ మూలకణ చికిత్సా విధానము తప్పకుండా ఉపయోగం ఉండినా ఇది జనసామాన్యానికి కామన్గా ట్రీట్మెంట్గా ఇంకా రాలేదు, వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము మూలకణ చికిత్స డయాబెటిక్ పేషెంట్లో ఎవరిలో చేస్తారు? టైప్ 1 డయాబెటీస్ తోటి లాంగ్ టర్మ్ ఉండి బాగా నాడీ మండలం ఎఫెక్ట్ అయ్యి వాళ్ళలో ప్రస్తుతం చేసేది ఇంటర్నేషనల్లీ కూడా చూడండి, ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న ప్రక్రియ చేసే క్యాండిడేట్స్, ఐడియల్ క్యాండిడేట్స్ ఎవరయ్యా అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి లాంగ్ ఇదైన వాళ్ళు. కానీ ఇప్పుడు మన మూలకణ చికిత్సకి ఇప్పుడు ఇదవుతుంది కొద్దిగా ముందు దశలో మనం చేసేటప్పుడు ఆ విధంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి అప్పటివరకు ఉన్న ట్రీట్మెంట్తో సక్రమంగా ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే ఆ ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. మధుమేహం ఇప్పుడిదేమంతా మొండి జబ్బు కాదు. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మన ముందుకొస్తున్న సరికొత్త మందులు, చికిత్సా విధానాలు షుగర్ జబ్బును చాలా చక్కగా నియంత్రణలో ఉంచుకునేందుకు తోడ్పడుతున్నాయి. బరువును తగ్గించడం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచగలం అన్న సరికొత్త చికిత్సా పద్ధతులు కూడా ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. స్టెమ్ సెల్ థెరపీస్, జీన్ థెరపీ వంటి చికిత్సలు సాకారమైతే మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేసుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయని చెబుతున్నారు నిపుణులు. మధుమేహం స్వతహాగా వ్యాధి కాకపోవచ్చు, కానీ మరెన్నో వ్యాధులకు మూలమవుతుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, షుగర్ జబ్బుందని తెలిసిన తర్వాత నిత్యం మందులు వాడుతూ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
నిత్యం వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. తరచూ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.